నిన్న మెయిన్ లైన్ ఛానల్స్ అన్ని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి లైవ్లు ఇచ్చారు. అనేక ప్రశ్నలు. అందుకే ఇప్పుడు మెయిన్ లైన్ ఛానల్ని ఎవరు చూడట్లేదు. మీరు మధ్య చూసుంటారు, నా యొక్క 100 వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని 30 లక్షలు, కొన్ని 60 లక్షలు, కొన్ని 70 లక్షలు, కొన్ని 1,14,00,000. 100 పవన్ కళ్యాణ్లు, 100 షారుఖ్ ఖాన్లు, 100 ఎంజలీనా జోలీలకి 1,14,00,000 వ్యూస్ ఉండవు 4 అవర్స్లో. 1000 మందికి కలిపితే. ఎందుకు? అభిమానులు, మిత్రులు ₹1 ఇవ్వకుండా వాళ్ళు కోట్ల మంది వ్యూస్తో దాదాపు 112 కోట్లు నవంబర్ 26 నుంచి మేము వీడియోలు గ్యాదర్ చేసినాయి. 100 వీడియోలు 50 లక్షల నుంచి 1 crore వరకు. అంటే అదే 50 కోట్ల నుంచి 100 కోట్లు. 1000 వీడియోలు 10 లక్షల నుంచి 30, 40, 50 లక్షల వరకు. ఒక మెయిన్ TV9 ఛానల్ ఎంతమంది చూస్తారు? నిన్న చూశారు కదా, అందులో లైవ్లో 20,000. NTV 7,000. అదేంటి 7,000కి 20,000కి ఎందుకు పడిపోయాయి? మరి ఒక్క విషయం మాట్లాడితే అది 16-15 కోట్ల తెలుగు ప్రజల్లో 10 కోట్ల ప్రజలు కంటిన్యూగా ఎందుకు వాచ్ చేస్తున్నారు? ఒకటి, సత్యం మాట్లాడుతున్నాం. 2, పవన్ కళ్యాణ్ లాగా దశావతారాలు ఎత్తలేదు. 2008 ప్రజారాజ్యం పార్టీ, 2011 కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నదమ్ములు, 2014 జనసేన పార్టీ, 2014 ఎలక్షన్లో టీడీపీ బీజేపీ అలయన్స్ మద్దతు, 2019లో సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ, మరలా 2024లో 23లో బీజేపీ, 24లో టీడీపీ. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఆ వీడియోలు ఎంత వైరల్ అవుతున్నాయి అంటే నిజంగా థ్యాంక్ గాడ్ మన ఇండియన్స్కి ఆపర్చునిటీ లేక. కానీ గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO కాదు. 10 లక్షల కంపెనీలు ఉంటే 10 లక్షల CEOలు అయిపోతారు ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్న 50 మందిని. అంత తెలివితేట ఈ యూట్యూబ్ ఛానల్స్ను. అవకాశం లేక, మీరు వాళ్ళ కుటుంబంలో పుట్టక, వాళ్ళ కులంలో పుట్టక, ఆ అవినీతి మీకు రాక, నీతి నిజాయితీగా మీరు ఉండబట్టి ఎన్ని అబద్ధాలంటే ఊహకు అతీతం. 2-3 చెప్తాను, ఎక్కువ వద్దు. హిందీ గో బ్యాక్ అని 2017లో ఆంధ్రజ్యోతి ఆర్టికల్ని పవన్ కళ్యాణే ట్వీట్ చేశాడు. మాకు హిందీ రుద్దొద్దు, మా భాషలకు గౌరవం ఇవ్వండి, మోదీ అమిత్ షాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని 100 సార్లు అన్నాడు. నిన్న స్పీచ్లో హిందీ వస్తే తప్పేంటి, నార్త్ ఇండియన్ డబ్బులు మనకు కావాలి, బీహారీ లేబర్ కావాలి, హిందీ ఎందుకు వద్దు అంటే ఇంత 180 డిగ్రీలు చేంజ్ అయినోడిని ఎవడైనా నమ్ముతాడా? అందుకే 12 లక్షల మంది ₹100 కట్టి ఇప్పుడు 12 మంది కూడా ఆయన మీటింగ్లో లేరు. డబ్బులు ఇచ్చి తెచ్చిన వాళ్ళు తప్ప, ఎమ్మెల్యేలు మోసుకొచ్చిన వాళ్ళు తప్ప. క్లియర్గా మీడియా చూసి షాక్ అయిపోయింది. రెండోది, ఒక్క సూపర్ 6 మాట ఇచ్చింది ఎవరు? ఒకటే మాట్లాడతా. వేరే మహిళలారా, నేను మీ అన్నగా చెప్తున్నాను, మీకు నేను జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తాను అన్నారు. 1,00,000 మంది మహిళల్లో ఒక్కరికైనా 100 మందికైనా ₹100 ఇచ్చారా? 10 నెలలు అయింది, ఇది 10వ నెల. 2 కోటి మంది నిరుద్యోగులకు ₹3,000 ఇస్తాం. సంపద సృష్టికర్త మా చంద్రన్న, సంపద సృష్టికర్త.
అని రోజు అన్నావే పవన్ కళ్యాణ్. మరి ఏది ఇప్పుడు సంపద? 150 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు పెరిగింది ఈ 9 నెలలకే. ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్తో నేను మాట్లాడతాను. 1 కోటి మంది నిరుద్యోగులు యూత్ ఈరోజు వచ్చి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు 3,000 ఇస్తాము నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగం అన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2,000 ఉద్యోగాలు అని ఇచ్చారా? 200 మందికైనా 3,000 రూపాయలు ఇచ్చారా అంటే లేదు. ఈ కానుక ఆ కానుక అన్నారు. తల్లికి ఇది వందనం, తండ్రికి అప్పడాలు, తాతకి పప్పడాలు, మా అమ్మకి ముంజులు, అత్తకి తాటికాయలు, మామలకి బ్రదర్ ఇన్ లా సిస్టర్లకి ఉసిరికాయలు. ఏమిచ్చారు? ఒక్కటైనా నెరవేర్చుతున్నారా? పవన్ కళ్యాణ్ అడ్డు చంద్రబాబుకి చేయాలని ఉంది, అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు అది చేయలేకపోతే ఇంకా లైఫ్లో ఆయన కుటుంబం ముఖ్యమంత్రి అవ్వలేదు. అది చేస్తే నెరవేర్చితే పవన్ కళ్యాణ్ లైఫ్లో ముఖ్యమంత్రి అవడు. చూసారా, ఇది సూపర్ 6లో ఒకటైనా నెరవేర్చారా? ఒక్కటి నెరవేర్చారా? అనౌన్స్ చేస్తున్నారట, ఇంకా సర్వేలు చేస్తున్నారట. చంద్రబాబు ఏడుస్తున్నాడు, బాబు డబ్బులు లేవని. మోదీ డబ్బులు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు. మనం ఆర్ఎస్ఎస్ రావాలి అంటే 3వ పాయింట్ లేదా 4వ పాయింట్. ఆర్ఎస్ఎస్ అజెండాయే ప్రకటించాడు. ఫిబ్రవరి 10ని నేను మీడియాలో అందరికీ షేర్ చేసేస్తాను. ఇప్పుడు 100,000 మంది ఉన్నారు మా మీడియా గ్రూప్లో ఇండియాలో. ఒక ఢిల్లీలోనే 500 మంది, ఆంధ్రప్రదేశ్లో 386, ఇక్కడ హైదరాబాద్లో 100 విశాఖపట్నం, విజయవాడలో 2 లెటర్లు. మీరు షాక్ అయ్యే నేను ఈరోజే రిలీజ్ చేస్తున్నా. ఒకటి, ఫిబ్రవరి 10ని పవన్ కళ్యాణ్ ఓఎస్డి ఆనంద్ అఫీషియల్గా లెటర్ రాసి క్రైస్తవ చర్చిలు ఎన్నున్నాయి, లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, ఒరే పవన్ కళ్యాణ్ నీకు ఆర్టికల్ 25 ఎప్పుడైనా చదివావా? 25 లక్షలు 2 లక్షల బుక్కులు చదివానంటావు. ఆర్టికల్ 25 ఎప్పుడైనా చదివావా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్న మాట ఎప్పుడైనా విన్నావా? కాన్స్టిట్యూషన్ నువ్వు రాయలేదు, నీ బాబు రాయలేదు, నీ తాత రాయలేదు. అంబేద్కర్ 1 lakh ఎక్స్పర్ట్స్తో కాన్స్టిట్యూషన్ రాయబడింది. 1,00,000 మందేనా ఇన్వాల్వ్ అయ్యి, దేశ నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యి సంవత్సరాలతో పట్టి ఒక్క అంబేద్కర్ గారే రాయలేదు. ఆయన దానికి నాయకుడు. అన్ని కరెక్ట్ చేసి ఎంత అద్భుతంగా మనకు రాశారు. ఆ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఎప్పుడైనా చదివావా? ఈక్వాలిటీ. నువ్వు క్రిస్టియన్స్కి నోటీస్ ఇచ్చినప్పుడు ముస్లింలు ఎన్ని చర్చిలు మాస్కులు ఉన్నాయని ఎందుకు ఇవ్వలా? హిందూస్ చర్చిలు ఎన్ని ఉన్నాయని ఎందుకు ఇవ్వలా? అప్పుడు కేసీఆర్ గారు మాట అన్నారు, ఎక్కడ ఇల్లీగల్ కాదు, మందిరమైనా చర్చ్ అయినా మాస్క్ అయినా నడి రోడ్లు కడితే అన్నీ తీసేస్తామని. నేర్చుకో. చర్చిలకో పాలసీ, మందిరాలకో పాలసీ, మాస్కులకు ఒక పాలసీయా? వెంటనే ఈ మధ్య నేను ఎందుకు ఎక్కువ వాళ్ళని తిడుతున్నానని మీరు అనుకుంటున్నారు. రే తాత తీస్తాను అన్నాడు, బట్టలు ఇప్పి కొడతాను అన్నాడు. ఆ లాంగ్వేజ్ ఎవరైనా నేను ఎప్పుడైనా వాడానా? బట్టలు ఇప్పి నౌడు మీద నడిపిస్తా. అది మీకు మణిపూర్లో చేశారు అమ్మాయిలకి. ఐదు, క్లియర్గా ఆయన మాటలు 20 సంవత్సరాల నుంచి వినండి. మా నాన్న కమ్యూనిస్టు, ఉమ్మడి కమ్యూనిస్టులకు లీడరు. దీపం పెడితే మా అమ్మ దీపాన్ని బీడీకి సిగరెట్కు వాడేవాడు అని అన్నాయన నిన్న అంటాడు. 20 సంవత్సరాలు మాడతా. మా నాన్న సనాతని ధర్మం నాకు నేర్పాడు, సనాతన ధర్మం అని. మరి నువ్వు మాట్లాడినవన్నీ తేటగా ఉన్నాయిరా బాబు. యూట్యూబ్లో వైరల్ అవుతున్నావు. సార్ కూర్చో 3 రోజులు
ఎక్కడికైనా హిమాలయాలకు వెళ్ళి మనం మోదీ అన్నట్టు నువ్వు హిమాలయాలకు పనికొస్తావు నీ డ్రెస్సు నువ్వు అక్కడ వెళ్ళి వీడియోలన్నీ వాచ్ చేసుకో, కిందకి రా. మోషే 40 రోజులు ఉన్నాడు కొండ మీద, నువ్వు 4 రోజులైనా ఉండు. నీ వీడియోలు నువ్వు మాట్లాడి కొన్ని వందలు వైరల్ అయిపోతున్నాయి, అవి చూసుకో, చెంపలేసుకో, దేశం వదిలేయి. తప్పైందని క్షమాపణ చెప్పు. హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ పెట్టొద్దు, హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవ పెట్టొద్దు. ఇంకొక మాట అన్నాడు 6, నాకు గ్రామానికి 100 మంది కావాలి, నేను చచ్చిపోతా, ఎలాంటి వాళ్ళు కావాలని అన్నాడో మరొకసారి క్లియర్గా వినండి. ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే అదే లెటర్ ఫిబ్రవరి 10ని ఇచ్చింది. నెల రోజుల క్రిందటే, నెల రోజులు కాకముందే నా పంచెలు పడగానే ఆ లెటర్ విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ అదే ఆనంద్ 26 జిల్లాలకి కలెక్టర్లకి లెటర్ రాసి, ముందేమో చర్చిలన్నీ మూసేద్దాం, క్రిస్టియానిటీని లేకుండా చేసేద్దాం, సనాతనగా అందరినీ మార్చేద్దాం. ఆర్ఎస్ఎస్ రాసిన స్క్రిప్ట్ చదివాడు. ఒక స్పీచ్ ఉందా? నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎప్పుడైనా నేను ఒక నోట్స్ చూసానా నా లైఫ్లో? 2200 శాంతి సభలు పెట్టాను ప్రపంచంలో, 40 కోట్లు ఫేస్ టు ఫేస్. నా చిన్న మీటింగ్లు 3 లక్షలు, నా పెద్ద మీటింగ్ నైజీరియాలో 70 లక్షలు, అమెరికాలో రిజిస్టర్డ్ చేసుకున్నోలే 14 లక్షలు, రిజిస్టర్ కానోలు 7 లక్షలు. అంత పెద్ద మీటింగు ఈ భూమి పుట్టింది మొదలుకొని ఏమాడూరు, ఇదే హైదరాబాద్లో 5 సార్లు మీటింగ్ పెట్టాను లక్షల మందితో. ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టేశాను? ఇప్పుడు ఎందుకు మీతో ఉంటున్నాను? దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ స్టార్ లాంటి వ్యక్తుల ద్వారా, చిరంజీవి, నాగబాబుల ద్వారా. ప్రేమతో అంటున్నాను ఈ మాట, బాధతో అంటున్నాను ఈ మాట, ద్వేషంతో అంటలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోతే 2008లో ఇదే నుంచి పిలవగానే వెళ్ళి ఫ్యూనరల్ అటెండ్ అయ్యి చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి 40 నిమిషాలు కూర్చొని బ్లెస్సింగ్స్ ఇచ్చి నెత్తి మీద చెయ్యేసి చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద. పాపం ఆయన ఒక కాపు, ఆ యాక్టర్ పేరు మర్చిపోయాను, ఈ మధ్యన చనిపోయాడు. కాదు దాసనారాయణ, యంగ్ మ్యాన్, పృథ్వీనారాయణ అనే సినిమా తీశాడు, శ్రీహరి. సార్ నేను యాక్టర్నే సార్, వాళ్ళిద్దరి మీద చెయ్యేశారు, నా మీద చెయ్యలేదు అన్నాడు. వెంటనే తన మీద కూడా చెయ్యేసి ప్రేయర్ చేశాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. రోషయ్య గారి మీద చెయ్యకుండా, అప్పుడు సీఎం కాదాయన, రాజశేఖర రెడ్డి గారి మీద, గవర్నర్ సింధే మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చేసి, ఇటు రోషయ్య గారు, ఇటు 200 మంది ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ ఉన్నారు, పిసిసి చీఫ్ ఉన్నాడు. అందరి మీద చేయడానికి టైం లేకపోతే, అంటే నాకు వారంటే ప్రేమ అభిమానం ఉండేది. ఇప్పుడు వారు ఏ రూట్లో పదవుల కొరకు, డబ్బుల కొరకు. మళ్ళీ అంటాడు నేను పదవుల కొరకు రాలేదంటాడు. మరి నువ్వు చేస్తుంది ఏడు? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే నీకు పదవి అని తెలీదా? అది 20,000 కోట్లు సంపాదించుకున్నాడు ఈ 9 నెలల్లో పవన్ కళ్యాణ్. నాకు తెలియదు ఎంత అన్నది, నేను చెప్పిన మాటలు 20,000 కోట్లు. నిన్న మీటింగ్కి వీళ్ళందరూ ఖర్చు పెట్టింది ఎంత? 180 కోట్ల నుంచి 500 కోట్ల. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? హిందువులారా వినండి ఈ మాట, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంకి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు నేను క్రైస్తవుని, జోర్డన్లో బాప్టిజం పొందాను, నా భార్య పిల్లలు క్రైస్తవులు అని. ఈ ఫోటోలు రిలీజ్ చేస్తాను చూడండి మీరు. ఆయన చర్చిలో ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని కూర్చుని బాప్టిజం తీసుకుని ఫోటోలు ఉన్నాయని రిలీజ్ చేస్తాను ఈరోజే. మీడియా వైరల్ చేసుకోండి మీరు, ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి, దేశాన్ని కాపాడండి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కాదు, ఆయన ఒక సెక్యులర్, కేవలం డబ్బుల కొరకు, పదవి కొరకు. ఎందుకంటే చిరంజీవి అప్పుడు కాంగ్రెస్లో కలిసినప్పుడు నువ్వు బయట ఉండరా, అవసరమైతే నువ్వు నాగబాబు బీజేపీలో కలుద్దురని ప్లాన్ చేశారు. కరెక్ట్గా అప్పుడే నేను చెప్పాను ఈ మాటలు. చిరంజీవి కలిశాడు, వీళ్ళిద్దరిని బయట ఉంచాడు. ఆర్ఎస్ఎస్ చంపిన, గాంధీని చంపిన గాడ్సేను వర్షిప్ చేస్తాడు నాగబాబు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. గ్రామానికి 100 మంది కావాలట.
పవన్ నీకు చెప్తున్నాను మాట, నీకు తెలియదేమో, నువ్వు ప్రతి గ్రామం వెళ్ళు. 15,000 గ్రామాలు, తెలంగాణలో 12,000, పెద్ద గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో 15,000, హ్యామ్లెట్స్ అంటారు 3,000, 30,000 గ్రామాలు. ప్రతి గ్రామంలో అప్పుడే నాకు 500 మంది ఫాలోవర్స్ ఉన్నారు 2008-9లోనే. నందిగామలో ఇలా నిలబడితే 5 లక్షల మంది వచ్చారు, మీకు గుర్తుంటుంది. కైకలూరులో బర్త్డే ప్రోగ్రామ్ అంటే 5 లక్షల మంది వచ్చారు. 500 మందిని పోలీసులు పిలిపించి రాజశేఖర రెడ్డి నా మీటింగ్ పెట్టనివ్వలేదు. 45th బర్త్డే ఎవరో చేస్తుంటే స్టేజ్లు మూసి. ఎందుకు? ప్రజలు నీతి నిజాయితీగా ఉన్నారు కొంతమంది తప్ప, మీడియా నీతి నిజాయితీగా ఉన్నాయి కొన్ని ఛానల్స్ తప్ప. అందుకనే ఆ మెయిన్ ఛానల్స్ ఫాలోయింగ్ పడిపోతుంది. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వైరల్ అయిపోతున్నాయి. ఈరోజు ఒక్కొక్కరు 100 బయటలాగా మీరు పెడతారు, కోట్ల మంది చూస్తారు. ఎందుకు? సత్యం మాట్లాడుతున్నా, పాయింట్ బై పాయింట్. ఇంక ఏ ప్రశ్న అడిగినా అసలు చెప్పాలంటే 5 నుంచి 10 గంటల వరకు వాళ్ళ మీటింగ్లు. 5 గంటలు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను 5 గంటలు కౌంటర్ ఇవ్వాలి. కేవలం 10-15 నిమిషాలు ఎందుకు ఇస్తున్నానంటే ఇవన్నీ ప్రజలకు కళ్ళకు కనబడుతున్నాయి, తేటగా వినబడుతున్నాయి. అప్పుడు మాట్లాడిన మాటలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మాటలకి అప్పుడు మాటలకి కనెక్షన్ లేదు. సిపిఐ, సిపిఎం ఎంత మంచి పార్టీలను పొగిడిన పవన్ కళ్యాణ్, బిఎస్పి మాయావతి మీద కాళ్ళ మీద పడిన పవన్ కళ్యాణ్, అప్పుడు ఆవిడ ప్రధానమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్, ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడుగా. ఇంకొక విషయం, ఇది 6th or 7th పాయింట్ చాలా బాగా వినండి. ఇది చాలా షాక్ ఇది నాకైతే. ఈయనే సౌత్ ఇండియన్ మోదీ అట, ఈయనే బీజేపీని గెలిపించాడట పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నయ్య అంటాడు, ఇంక చాలా పాయింట్లు ఉన్నాయేమో, ఇంకొక 5 నిమిషాలు మాట్లాడలేము. రాజు అసలు నువ్వు షాక్ అవుతావు. पवन कल्याण मोदी ने गेलिपिंचाడు. अरे मोदी मेरे आप सुनो अच्छे से, अरे मेरा बात सुनो. मैं बोला था कि नहीं अमित जी, वो साउथ इंडियन मोदी बन गया. तुम लोग भी पागल हो गया क्या? अरे अच्छे से ध्यान रखो, उनका कितना वोट बैंक था 2019 में. सीपीआई, सीपीएम, बीएसपी, जेडी लक्ष्मणन, पवन कल्याण मिलके 6%, 7 भी नहीं आया, 6%. अच्छा सोच लो उनका 2-3%. 2024 में कितना मिलता था? 1% कि 2%. कैसा मेरे को मालूम. जब प्रजाराज्यम पार्टी 2009 में कंटेस्ट किया था 17-18% मिला, 18 एमएलए जीत के आया था. अरे पवन कल्याण को तो एक भी नहीं. 175 में इंडिपेंडेंट एक आदमी जीत गया, वो छोड़ दिया, वो वाईसीपी को सपोर्ट किया था. अरे आप सच्चे से समझ में आओ, 1-2% वोट बैंक नहीं है इनको. चंद्रबाबू निर्बुद्धि होके जैसा दत्तपुत्र नहीं सांप को बढ़ा रहा है. एक दिन पवन कल्याण चंद्रबाबू को गाली देके जरूर बाहर आएगा. मुख्यमंत्री बनने के लिए कभी बनेगा नहीं. चिरंजीवी को कितना वोट मिला 2014 में? कांग्रेस को मर्ज करने के बाद 1% भी नहीं मिला था. अच्छे से इन्वेस्टिगेट करके देख लो. 2009 में 18%, जब कांग्रेस में. अरे हमारा तेलुगु लोग निर्बुद्धि नहीं है, हमारा दिमाग खुद का दिमाग है. ఇంకొక పాయింట్ నాగబాబు అంటాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలడానికి 2 కారణాలు అంట. పాప మా వర్మ నిలబడి చూస్తున్నాడు.
రెండు కారణాలంటే, మొదటి కారణం వర్మ, అందరికీ తెలుసు. వర్మ 1,00,000 ఓట్లతో గెలిచిన వర్మ చంద్రబాబు మాట విని మోసపోయి మొదటి విడతలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు, నీ మద్దతుతో అయితే పిఠాపురంలో గెలుస్తాడు, దయచేసి ఆయనకి నువ్వు ఎమ్మెల్యే టికెట్, నేను నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అన్న మాటలు విన్నారా లేదా? ఎవరెవరు విన్నారు? చేతులు ఎత్తండి. క్లియర్గా వందల వేలు లక్షల మంది విన్నారు, అందరూ విన్నారు, ఇప్పుడు కూడా వింటున్నారు. రాత్రంతా అదే వస్తుంది. ఆ వర్మ కారణం కాదట ఈయన గెలుపుకి. 1,00,000 మందితో ఓట్లు వేయించినాడు. 1,00,000. ఈరోజు వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలేశారు? వాళ్ళకి అర్థమైపోయింది. స్టేజ్ అంతా చూశారు, ఎవరున్నారు స్టేజ్ మీద? ఈ పెయిడ్ ఆర్టిస్టులు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు. వీర మహిళలు ఉన్నారా? జనసేన ఆర్మీ ఉందా? ఆ 12 లక్షలు 100 రూపాయలు కట్టిన వాళ్ళు 12 మంది అని వచ్చారా? స్పష్టంగా కళ్ళకి కనబడుతుంది. జనసేన చాప్టర్ క్లోజ్. ప్రతి ఒక్కరూ, హిందువులందరూ బయటికి రండి. రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ క్రిస్టియన్ సనాత పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడండి. ఏ యూత్ కూడా ఈ వీడియోను వందల వేల మందికి పంపించండి. మీరు ఒక్కొక్కరు ఫార్వర్డ్ చేయండి. వర్మ, నీకు బుద్ధుంటే వెంటనే బయటకు రా. నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే పిఠాపురంలో అయి తీరుతావు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చూసుకుంటాను. మనం ఈసారి కంటెస్ట్ చేయలేదు కదా 2024లో. 175 ఎమ్మెల్యేలో ఒక్కరు నిలబెట్టలా, 42 ఎంపీల్లో ఒక్కటిని నిలబెట్టలా, పోటీ చేయలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీరు మాకు మద్దతు ఇవ్వండి. పాపం బాబుమోహన్ వచ్చి అలసిపోయాడు ఉండి, నాకు వరంగల్లో సీట్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి 5 సార్లు కలిసి మీరు మాకు మద్దతు ఇవ్వండి, అభివృద్ధి చేద్దాం అంటే, ఇప్పుడేమో భారత్ సమితితో పెడతాడని నాది కాపీ కొట్టి, రేవంత్ రెడ్డి నిన్నెవ్వడూ నమ్మట్లేదు. 60 దేశాలు కాదు కదా, ఎవ్వడూ రాడు, వచ్చినోడు ఎవడు ఇన్వెస్ట్ చేయడు. నువ్వు దేవుని వైపు తిరిగితే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దాం. రాజకీయ నాయకుల మాటలు ఎవ్వడు, మూర్ఖులు తప్ప, బుద్ధి లేనోళ్ళు తప్ప, డ్రగ్స్ వాడుతున్నోళ్ళు తప్ప, స్వలాభం కొరకు పనిచేస్తున్న వారు తప్ప, పొలిటికల్ పర్సనల్ అజెండా ఉన్న కొంతమంది లీడర్స్ తప్ప పబ్లిక్ ఎవరు, ఈ రాజకీయ నాయకులు ఎవ్వరి మాటలు కూడా మరి నమ్మట్లేదు. ఎందుకంటే నమ్మారు, మోసపోయారు. వాగ్దానాలు ఇస్తున్నారు, నెరవేర్చట్లేదు. వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కనీసం స్టేజ్ మీదకి కూడా పిల్లలేదు, మీటింగ్కి కూడా పిల్లలేదు. అంతా హ్యూమిలియేట్ చేస్తారా? ఏమన్నాడు? నా కుటుంబంలో ఎవ్వరికి నేను టికెట్లు ఇవ్వను అన్నాడు 2019లో. ఒక్కరిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేయను, మీరే కావాలి జన సైనికులారా అంటే అందరూ విజిల్ వేశారు. ఆయనకు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చాడు? జనసేనది తన అన్న అయిన నాగబాబుకి ఇచ్చాడు. ఇంకా మీకు క్లారిటీ కావాలా? కళ్ళున్న వాళ్ళందరికీ చూస్తున్నారు, చెవులున్న వాళ్ళందరూ వింటున్నారు, బుర్రున్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. నాలుగుకి రుచి అయినదేదో రుచి కానిదేదో తెలియడానికి ఎంతో కాలం పడుతుందా? 1 సెకండ్ చాలు. కనుక తెలివైన తెలుగు ప్రజలారా, ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఇప్పుడున్న పార్టీలన్నింటినీ ఢీకొనగలదు. అది నేషనల్ అవ్వచ్చు. ఒక్క ఎన్టీఆర్నే గుర్తు తెచ్చుకోండి, అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకొద్దు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, గుర్తు తెచ్చుకోండి. 82, 83 నేను నర్సీపట్నం అనకాపల్లి ఉన్నప్పుడు కాలంలో ఎన్టీ రామారావు వచ్చి క్యాంపెయిన్ చేశాను, 202 సీట్లు గెలిచి సరెండర్ అయ్యాడా? వెన్నుపోటు పొడిచి ఆయన రాజ్యాధికారం తీసుకున్నా ఇంకో పార్టీలో కలిశాడా? మాట మార్చాడా? మాట తప్పాడా? ఇంకా ఆయన గురించి నెగిటివ్ మాట్లాడతారు బుద్ధి లేని చాలామంది.
అలాంటి ఎన్టీ రామారావే ఒక పివి నరసింహారావే ఈ కాలంలో ఉన్న ప్రధానమంత్రి. పివి నరసింహారావే, డాక్టర్ బిఆర్ అంబేద్కరే. అంతటికంటే ముఖ్యం మన గద్దరన్న. మర్చిపోకండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దరన్న అవార్డులు ఇస్తాడు. ఒరే, మీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం పార్టీ అని 75 సంవత్సరాలు మీ పార్టీలో చేరలేదు. సోనియా గాంధీ అడిగినా, రాహుల్ గాంధీ అడిగినా, రేవంత్ రెడ్డి అడిగినా, హనుమంతరావు అడిగినా, 100 మంది అడిగినా మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు, ఇంకొక పార్టీ వద్దని ఆఫీసుకు 15 సార్లు వచ్చి ప్రెస్ ముందు మీ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజాశాంతి పార్టీ వస్తేనే ప్రజలకు మేలు, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. ఈ సిపిఐ సిపిఎం కూడా ఒకరోజు బీజేపీతో ఉన్న కేసీఆర్తో 2019లో 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడని తెలిసి ఈ బుద్ధి లేని సిపిఐ సిపిఎంలు ఈరోజు జీరో ఎందుకు అయిపోయారంటే మళ్ళా పవన్ కళ్యాణ్తో కలిశారు. కనుక ఇక్కడ ఈ రూమ్లో ఉన్న కోఆర్డినేటర్లు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ద్వారా అందరికీ, ఇంకొక పార్టీ లేదు ఈ దేశాన్ని రక్షించడానికి, ప్రజాశాంతి పార్టీ తప్ప. ఇంకొక నాయకుడు లేడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించడానికి, ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. 2008లో పార్టీ రీచ్ చేసి ఈరోజు వరకు ఎవరి ప్యాకేజీలకి లొంగకుంటా, ఏ పదవులకి లొంగకుంటా నేను డబ్బు తేగలను, అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను, రైతుల్లో ఆదుకోగలను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. అది కేవలం పొలిటికల్ కరప్షన్ మాత్రమే. కనుక 7569441275కి మీ నియోజకవర్గం పేరు కరీంనగర్ అయితే కరీంనగర్, నల్గొండ అయితే నల్గొండ, తుని అయితే తుని, రాజమండ్రి అయితే రాజమండ్రి, నియోజకవర్గం పేరుతో ముందు నియోజకవర్గం మీ ఊరి పేరు రండి. ఇంకా కమిటీలో చేరని వారు ఇప్పటి వరకు ఓన్లీ 40-50% చేరారు. కొన్ని గ్రామాల్లో 40%, కొన్ని గ్రామాల్లో 50%. 2007లో పాల్ ఆర్మీ అని స్టార్ట్ చేసింది 2008 కమ్యూనిటీ డెవలప్మెంట్. పాత కమిటీ వాళ్ళందరూ ఇప్పుడు కొత్త కమిటీల్లో చేరుకోండి, యాక్టివ్ అవ్వండి, గ్రూపులు పెట్టండి. నేను మీ నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినట్లు మరల నేను వస్తాను, రండి. దెర్ ఈస్ హోప్. ఏమి పేరు ఊరు లేని కేజ్రీవాల్ పంజాబ్లో, ఢిల్లీలో 3 సార్లు గెలలేదా? ఢిల్లీలో, పంజాబ్లో గెలలేదా? తెలివైన తెలుగు ప్రజలారా రండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోండి. లేదా నా మాటలుగానే మిగిలిపోతాయి, మీరంతా నష్టపోయింది మీరు మాత్రమే. మేల్కొనండి, శూరుల్లా వీరుల్లా పని చేయండి ప్రతి ఒక్కరితో. ఇప్పుడు కొత్త పాలసీ పెట్టాం మేము, 10 రూపాయలు మెంబర్షిప్. ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోండి. క్రియాశీలకు 100 రూపాయలు, 10 లక్షల కోట్లు తెచ్చే బాధ్యత. తెచ్చాను, తేగలను, చేశాను, అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను, మీ కన్నీరు తుడవగలను, ఉచిత విద్య ఇవ్వగలను, ఉచిత వైద్యం ఇవ్వగలను, హ్యూమన్ రైట్స్ కాపాడగలను, ఫండమెంటల్ రైట్స్ కాపాడగలను, వీళ్ళ అవినీతి అంతా ఆపగలను. ఇప్పుడు పవర్ లేకుండానే స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లతో అమ్మకుంటా అనేక సార్లు ఆర్గ్యూ చేశాను, ఆర్డర్లు తీసుకొచ్చాను. మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్ 25, నవంబర్ 28 మోదీనే అమ్మకుంటా ఆపాను. పవన్ కళ్యాణ్ ఆపాడు అంటాడు, ఎక్కడ ఆపాడు? వాడే అమ్మిస్తుంటే నేను ఒక్కడనే వెళ్ళాను, నేను ఒక్కడనే ఆర్గ్యూ చేశాను, నేను ఒక్కడనే ఆపాను. పవన్ కళ్యాణ్ కూటమి అమ్మేస్తుంటే ఇప్పుడు 3 రోజుల క్రిందట 900 మందిని లాస్ట్ వీక్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు తీశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆపలేదు? అధికారంలో ఉండి, మోదీకి మిత్రువయ్యండి, చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపలేదు? ఇలాంటి కొన్ని 100 చేస్తున్నాను, టైం లేదు చెప్పుకోవడానికి. మీరే చెప్తున్నా, వీడియోలో వైరల్ చేస్తున్నా. మీరు ఇట్లా చేసినంత వరకు, కోట్ల మందిని రీచ్ అయినంత వరకు నేను మీ కొరకు నిలబడతా, మీ కొరకు ఫైట్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.